రాంగ్ సైడ్ హ్యాండ్ దగ్గర కూడా మరి ఎదుగులో ఉంది. రాత్రి 9 గంటలకు కొరేళ్ల లక్ష్మీ శ్రీ రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శన నిర్వహించబడుతున్నది. ఎల్లుండి రాత్రి 9 గంటలకు. గణపతి దేవా పరాకు మీరేరా వినాయక విధానద వినయా శారదా దేవి కరుణించవే శారదా
బయలుదేరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుకున్నాం. మరి హారతులు ప్రారంభమవుతున్నాయి. ఇంత హైలైట్ గా చేశారు, చిన్నపిల్లలు చేశారు, చాలా బాగా చేశారు. అందరూ ఒకసారి చప్పట్లతో వాళ్ళకి దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు నందివాడ మండలం లక్ష్మీ నరసింహపురం గ్రామానికి చెందినటువంటి ఈ కోలాట బృందం చాలా చక్కగా చూస్తున్నాం మధ్యాహ్నం నుంచి. దీంట్లో మరి ప్రత్యేకంగా చిన్నారులు కూడా ఉన్నారు. వారు కూడా పెద్దవాళ్ళతో ఎక్కడ తగ్గకుండా చాలా చక్కగా కోలాటం చేశారు. వారికి అందరికీ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. అలాగే మరి మన దేవస్థానం ఈవో గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరికీ కూడా దేవస్థానం తరఫున వారికి చిరు సత్కారం ఉంది, అది స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. జై శ్యామల, జై జై శ్యామల. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో 3/10/2024 నుండి 12/10/2024 వరకు చండీ మహాయాగ సహిత దేవి శరన్నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు విరివిగా చాలా ఎక్కువ మంది దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు సాంస్కృతిక భాగంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం లక్ష్మీ నరసింహాపురం నందివాడ మండలం లక్ష్మీ నరసింహాపురం వాస్తవ్యులు శ్రీ రంగమ్మ గారి బృందం కోదండరామ భజన సమాజం వారితే కోలాటము 6 గంటల నుంచి 9 గంటల వరకు శివగానామృతం ఎం ధనకోటేశ్వరి గారి గుడివాడ వారిచే, అలాగే 9 గంటల నుంచి లక్ష్మీజ్యోతి కూరేళ్ల లక్ష్మీజ్యోతి బృందంచే కూచిపూడి నృత్యం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చూసి తరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే రేపటి రోజు అమ్మవారు సరస్వతీదేవిగా అలంకరింపబడతారు. రేపు ఉభయం పూజలో 250 మంది పై చిలుకు కార్యక్రమంలో పూజ నిర్వహించుకోవడానికి వారందరూ కూడా పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు. అలాగే చండీ హోమంలో 55 మంది దంపతులు ఉన్నారు. 2 షిఫ్ట్లుగా చండీ హోమం కూడా జరిపించబడుతుంది. అలాగే 17/10/2024 వేద విద్వత్సభ నిర్వహించబడుతుంది. 21/10/2024 అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. 27/10/2024 అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు 50 మంది కూడా పై కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్యామల, జై జై శ్యామల.